టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూపాయలు 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మంచు విష్ణు దించుతున్న స్టార్ కాస్ట్ ని చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరినీ ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు విష్ణు. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుండి శివరాజ్ కుమార్, టాలీవుడ్ నుండి ప్రభాస్, తమిళం నుండి నయనతార వంటి టాప్ స్టార్స్ ను యాక్ట్ చేస్తున్నారు. అయితే వీరందరిలో ప్రభాస్ చేస్తున్న పాత్ర కోసం ప్రేక్షకులు ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో మహాశివుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అందరూ అదే అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే తాజా సమాచారం మేరకు ప్రభాస్ ఈ సినిమాలో శివుడు పాత్రలో కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపిస్తారట. శివుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను తీసుకొస్తున్నారని తెలుస్తుందో. ఇటీవలే బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్ 2 సినిమాలో శివుడిగా మెప్పించిన అక్షయ్ కుమార్ గారు దాంతో శివుడి పాత్ర కోసం ఆయనైతేనే బాగుంటుందని భావించారంట మేకర్స్. ఇందుకోసం ఇటీవలే హైదరాబాద్ కూడా వచ్చాడు అక్షయ్ కుమార్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్, కొంతమంది నార్మల్ ఆడియన్స్ కూడా కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యిందో, ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు అని తెలిసినప్పటి నుండి, అలాంటిది ఇప్పుడు అది నిజం కాదని తెలిసాక ఆ పాత్ర కోసం వేరే హీరోను తీసుకున్నారని తెలియడంతో కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా వచ్చిన సరికొత్త కథ చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. వినూత్న కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు 6 సంవత్సరాల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ కోసం టీం చాలా కష్టపడుతున్నారు. అవే ఆడియన్స్ ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించాయి. ప్రస్తుతం గామి సినిమా G5లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం విశ్వక్సేన్ గామి ఓటీటీలో రికార్డ్ వ్యూస్ తో అద్దరగొడుతోంది. నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ 72 గంటల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ని దక్కించుకున్న మూవీగా గామి నిలిచింది. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం తన చేతిలో 3 సినిమాలున్నాయి. ఇక కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ మే 17న రిలీజ్ కాబోతుండగా మెకానిక్ రాకీ షూటింగ్ దశలో ఉంది. ఇక రీసెంట్ గా లైలా అనే మూవీని ప్రకటించాడు విశ్వక్. గామి కథ ఏంటంటే, శంకర్ హరిద్వార్ లో ఉండే ఓ అఘోరా, తనెవరనేది, తన గతం ఏంటనేది, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ జ్ఞాపకాలేం తనకు గుర్తుండవు. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్తుడిగా భావించి ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాలోనే ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలి పత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటుకొని వెళ్ళాలి. వాటన్నిటిని లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవితో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్. ఆ తర్వాత ఏమైంది, మాలి పత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి, దేవదాసి దుర్గా కూతురు ఉమా, సిటీ, 333ల జ్ఞాపకాలు అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి, వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ స్టోరీ.
మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రిపుర లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన దేవర టీజర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక 2 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దేవర సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ విని ఎరుగని రేంజ్లో జరుగుతుందట. కేవలం తెలుగు స్టేట్స్లోనే దాదాపు 130 కోట్ల బిజినెస్ జరుగుతుందట దేవర సినిమాపై. ఇక మిగతా భాషల్లో కలిపి 50 నుండి 60 కోట్ల బిజినెస్ చేస్తుండగా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లు, ఆడియో రైట్స్ 33 కోట్లు, ఓటీటీ రైట్స్ 150 కోట్ల బిజినెస్ గురించి జరిగిందని సమాచారం. ఇక ఇలా రిలీజ్ కి ముందే అన్ని లెక్కలు కలుపుకొని దాదాపు 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఈ రేంజ్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదని అనుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ సినిమాకున్న బస్కి రిలీజ్ తర్వాత ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అనుకుంటున్నారు. ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇండస్ట్రీలో లెక్కల్లో సెట్ చేయాలంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ అంచనాల మధ్య వస్తున్న దేవర మూవీ లాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నేషనల్ స్టార్ నానితో దసరా లాంటి రా అండ్ రాస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. రీసెంట్ గా ఈ డైరెక్టర్ నానితో మరో సినిమా అనౌన్స్ చేశాడు. నాని 33వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ కాస్టింగ్ కాల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ లో 9వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో అన్ని వయసులకు సంబంధించిన వారికి నటించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే అందుకోసం 3 ఫోటోలు, నిమిషంలోపు ఉన్న 3 యాక్టింగ్ వీడియోలు ఈ కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఒక మెయిల్ చేయగలరని తెలిపారు. అలాగే కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. భీకర విప్లవం రూపుదిద్దుకుంటోంది. రండి విప్లవంలో చేరండి, నాని 33తో మీ గుర్తింపును కనుగొనండి అంటూ ప్రకటించారు. ఇక అంతేకాదు తమ సినిమాలో నటించాలని ఇంట్రెస్టింగ్ ఉన్నవారు ఏడాది పాటు టైం కేటాయించే కమిట్మెంట్ ఉండాలని, ప్రతి నటుడు మరియు నటి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్లకి సిద్ధంగా ఉండాలని, వర్క్షాప్స్ కి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఇన్స్టా రీల్స్ కానీ, టిక్ టాక్ వీడియోలు కానీ, సెల్ఫీ వీడియోలు కానీ పంపకూడదని, అలాగే ఆఫీస్కి కూడా రాకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, రెడీ అవ్వండి. 80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఒక యువకుడు లీడర్గా ఎలా ఎదిగాడు అనే కథతో ఈ సినిమా రానుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్రిపుర లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగానే షూటింగ్ కి ముందే మహేష్ బాబు మూవీ థీమ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ఎలా జరగబోతుంది అనే విషయాలు చెప్పబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కథ, అందులోని పాత్రలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన వివరాలను సంక్షిప్తంగా చెబుతారట మన రాజమౌళి. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ ని కూడా షురూ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి వీడియోని రిలీజ్ చేస్తారా, లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ చూసుకొని వివరాలు చెప్తారా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే మహేష్ లుక్కి సంబంధించిన స్కెచ్లు పూర్తవగా వాటిల్లో ది బెస్ట్ రాజమౌళి ఆయన టీం సెలెక్ట్ చేసి ఫైనల్ చేయనున్నట్టు సినీ సర్కిల్లో వినిపిస్తోంది.